జగన్ ఓట్లు చీల్చి గెలిపిద్దామని ప్రయత్నం చేసింది ఆవిడ. అంటే కాంగ్రెస్ మద్దత, షర్మిల గారి వ్యక్తిగత మద్దత? ఇద్దరిది అనుకోవచ్చు. ఎందుకంటే ఒక షర్మిల అయితే ఒక రకం, అతని పేరేంటి మాణిక్యం ఠాకూర్ ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఆయన కూడా జగన్కి వ్యతిరేకంగానే వెళ్తున్నాడు కానీ బాబు సర్కార్కి వ్యతిరేకంగా లేరు. కాబట్టి కాంగ్రెస్ అధినాయకత్వం కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నట్టుగానే ఉంది. దానికి కారణం మేబీ తెలంగాణలో రేవంత్ రెడ్డిని సీఎం చేయించింది కూడా చంద్రబాబు గారు అంటారు కదా. అంటే బీజేపీతో గత్యంతరం లేక జట్టు కట్టారు ఆంధ్రప్రదేశ్లో, కూటమిగా ఉన్నారు. కాంగ్రెస్తో కూడా జట్టులోనే ఉన్నారు. వీళ్ళు జాతీయ స్థాయిలో ఇద్దరితోనూ ఒకేసారి రెండు జాతీయ పార్టీలతో పొత్తులో ఉన్నట్టుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అందుకని లేకపోతే షర్మిల అట్లా తప్పు చేస్తుంటే వీళ్ళు చేయొచ్చు కదా, ఏందమ్మా అట్లా అని చెప్పేసి. అసలు ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఏంటి? నువ్వు ప్రధానిలో పోటీ చేస్తాం, వైసీపీ అంతు చూస్తామన్నారు కదా, వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టచ్చు. షర్మిల గారు అందులో పులివెందులు సొంతూరు కాబట్టి కూర్చుంటే అసలు ఏంటనేది తెలిసేది కదా. ఆవిడ ఎందుకు చేయట్లేదు? లేదా ఆవిడ అడగచ్చు కదా, తెలుగుదేశం మీరు డ్రాప్ అవ్వండి మేము ఇద్దరం చూసుకుంటామని. అదేంటో తెలియదు కదా ఎవరు సత్తా ఏంటనేది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏదో వేశారు కదా సార్, 24 మెంబర్లతో పెట్టి మొత్తం మాణిక్యం ఠాగూర్ ఈమె అందరూ కలిసి, అదేమన్నా ఈమెకేమన్నా నచ్చలేదేమో? అట్లేం లేదు ఆవిడికి. అంటే ఆవిడకి అవన్నీ కూడా ఓ రకంగా ఉత్తుత్తి కమిటీలు, అవి దేనికి పనికొచ్చేగా చచ్చేదిగా. తెలంగాణలో అంటే తెలంగాణలో కూడా రేవంత్ని ఇబ్బంది పెట్టకుండా మిగతా వాళ్ళకి